3-4 రోజులు లీవ్ కావాలి అని అడిగింది మా రవలి. లేదు ఇప్పుడు లీవ్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అంటే నాతోని లొల్లు పెట్టుకున్నంత పని చేసింది. మరి ఇంతకు ఇయాల ఈమె ఆఫీస్కి వస్తుందా లేదా? ఆగో చూసిండ్రా, లీవ్ ఇవ్వకపోయినా మంచిగా రెడీ అయ్యి బ్యాగ్ వేసుకొని ఎటో పోతుంది. అమ్మా రవలి, ఆఫీస్ అటు కాదు ఇటు. హలో అంజలి, నిన్ను రిక్వెస్ట్గా లీవ్ అడిగినా, నువ్వు నాకు లీవ్ ఇవ్వలేదు. అందుకే నాకు నచ్చిన ప్లేస్కి నేను వెళ్తున్నా. అసలు ఇంతకీ నువ్వు ఏడికి పోతున్నావు అని నీకు లీవ్ ఇవ్వాలి చెప్పు. అరే నాకు ఇష్టం వచ్చిన ప్లేస్కి నేను పోతా. అవసరమైతే దేశం అంతా తిరిగి ఎండలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో కనుక్కుంటా. నీకు అవసరమా అవన్నీ? నిజంగా ఆ ఎండలనే తిరిగినావు అనుకో, ఇక నువ్వు మేకప్ వేసుకున్నా ఆ మొహం చూడలేము తెలుసా. అబ్బో, నీ మొహం గోడకు సున్నం వేసినట్టు దగదగా మెరిసిపోతుంది. నువ్వేయవా ముఖానికి మేకప్? ఇగో మరి నీ అంత అయ్యను తీనేను. గోడకు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఇంతింత సిమెంట్ కొట్టినట్టే వేస్తావు నువ్వు, తెలియదా? ఎంత పెద్ద మేకప్ కిట్ తెచ్చినా వారం రోజులు అవుతుంది. అరే నా పైసలు నా ఇష్టము, నీకేమైతున్నది? పెద్ద నువ్వేదో నాకు పైసలు ఇస్తున్నట్టు. అమ్మా నేను ఇవ్వకపోతే తమరికి జీతం ఎక్కడిదో? మరి జీతం పని చేస్తే ఇస్తున్నావు, పుక్కిట్లేమి ఇస్తలేవు నాకు. ఇగో సతికిపోయిన పౌడర్ డబ్బా మొహం వేసుకొని ఓవర్ యాక్షన్ చేయకు. నాది సతికిపోయిన పౌడర్ డబ్బా ముఖం అయితే నీది సొట్టబడ్డ నూనె డబ్బా ముఖం. ఇగో మంచి మాటకు చెప్తున్నా, లీవ్ ఇయ్యనంటే ఇయ్యను, చక్కగా ఆఫీస్కి వచ్చిపో. అబ్బో ప్లీజ్ దండం పెడతా అంజలి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్కి పోదామని చెప్పి ప్లాన్ చేసినాం. చూడు లగేజ్ కూడా సర్దుకొని నేను వచ్చిన. ఇప్పుడు కనుక టూర్ క్యాన్సిల్ చేసినావు అనుకో, నా ఫ్రెండ్స్ ముందు నా ప్లాన్ అంతా పోతుంది. ఆహా అట్లనా? మరి నేను గరం గరం వార్తల్ని ఇంకా మంచిగా రేటింగ్ తెప్పిస్తా అని సార్కు చెప్పిన. మరి వాళ్ళ ముందు నా పరువు పోదా? అందుకే ఎవ్వరికి లీవులు లేవు. అందులో నీకు మరీ ముఖ్యంగా లేనే లేవు. వచ్చేదే వారానికి 3 రోజులు, దాంట్లో లీవులా? ఇగో అంజలి, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు లీవ్ అడగా, లీవ్ కూడా పెట్టాను సరేనా ప్లీజ్. ఇట్లా ఎన్ని లాస్టులు పోయినాయి? చల్ లీవ్ లేదేం లేదు. ప్లీజ్ అంజలి. సరే తీసుకో, కాకపోతే పర్మనెంట్ లీవ్ తీసుకో. ఇక మళ్ళీ ఆఫీస్కి వచ్చుడే వద్దు. ఏ టూర్ పోతావో, ప్రపంచమే తిరిగి వస్తావో తిరిగిరా. వచ్చి టికెట్లు కూడా బుక్ చేసుకున్న టూర్కే పోదామని. ఏం చేస్తావు, క్యాన్సిల్ చేస్తా. హలో మేడం, రవలి గారండి మాట్లాడేది. హలో ఎవరు చెప్పండి. మీరు టికెట్ క్యాన్సిల్ కోసం ట్రై చేశారు కదా, దానికోసం 403కి కాల్ చేయండి. టికెట్ క్యాన్సిల్ అయ్యి మీకు రీఫండ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే 403నా? 403. ఓ పిల్ల రవలి, ఓ రవలి ఏం చేస్తున్నావు? నువ్వు చేయబట్టి టికెట్ క్యాన్సిల్ చేస్తున్నా. 403కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయాలన్నట. ఏ వద్దొద్దొద్దు, కాల్ చేయకు. ఎందుకు? లీవ్ ఇస్తున్నావా? నీ బొంద, లీవ్ ఇచ్చుడు కాదు. ఆ నెంబర్కు డయల్ చేస్తే నీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ మాయమైతాయి. అది ఫేక్ నెంబరు. అవునా? నీకెట్లా తెలుసు? రేహ్మత్ నగర్లా కుమారి అనేటామె మొన్న 10వ తారీఖు నాడు ఏలూరు నుంచి బేగంపేటకు టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేద్దామని చూస్తే వెంటనే కాల్ వచ్చి 403కి కాల్ చేయమన్నారట. అట్లా చేసుడుతోనే 8 విడతలుగా అకౌంట్ నుంచి 78,974 రూపాయలు కట్ అయినాయి. అవునా? అవును. సికింద్రాబాద్కు చెందిన ఓ తమ్ముని దగ్గర కూడా ఏదో పార్సిల్ వచ్చిందని చెప్పి అది కస్టమ్స్ అధికారులకు ఇస్తే కేసు అవుతుందని బెదిరించి 19.39 లక్షలు దొబ్బుకున్నారట. వామ్మో, నువ్వు చెప్పకపోతే నా అకౌంట్ అంతా ఖాళీ అయ్యేది. థ్యాంక్స్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్కి వస్తున్నా అంజలి. కానీ సూచినారుల్లా ఈ మధ్య సైబర్ క్రైమ్ కేసులు బగ్గా పెరుగుతున్నాయి. అందుకే జనాలు ఏది పడితే అదే నమ్మకుండ్రి, మోసపోకుండ్రి, సరేనా?